రాజమహేంద్రవరం మధురాపుడి విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి స్టేట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. జాజ్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభమైంది. 100 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారుగా 500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయంటున్న జాజ్విస్ చైర్మన్ ప్రణీంద్రతో మా కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. దీనికి సంబంధించి అకాడమీ ఇక్కడ రాజమహేంద్రవరంలో ప్రారంభించారు. ఇది ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ఈ జార్విస్ కంపెనీకి సంబంధించి ఈ వ్యవస్థకు సంబంధించిన చైర్మన్ మనతో పాటు ఫణీంద్ర గారు ఉన్నారు. ఆయన మాటల్లో అసలు ఇక్కడ ప్రారంభించడానికి కారణాలు ఏంటి, ఇంకా పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవరం వద్దే మీరు ఎంచుకోవడానికి ఈ పైలట్ ట్రైనింగ్ దీనికి వ్యవస్థకు సంబంధించి ఏమని చెప్పుకోవచ్చు? ఈ రాజమండ్రి ఎయిర్పోర్ట్ అనేది చాలా కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ ఎయిర్పోర్ట్ అండి. స్పెషల్గా మనకు ఒక FTO పెట్టాలంటే కమర్షియల్ ఎయిర్లైన్ యాక్టివిటీ కొంచెం మోడరేట్గా ఉండి వెదర్ అనుకూలిస్తేనే మనం ఒక FTOని ప్లాన్ చేయగలమండి. FTO ఎందుకు అలా ఉండాలి అంటే స్టూడెంట్ ఫ్లైట్ ట్రైనింగ్ టైం ఎక్కువ మనకి అలాంటి ఎయిర్పోర్ట్స్లోనే దొరుకుతుంది. రాజమండ్రి ఈజ్ యాప్ట్ ఫర్ దట్. కమర్షియల్ ఎయిర్లైన్ యాక్టివిటీ మోడరేట్గా ఉంది, రన్వే ఫెసిలిటీస్ బాగున్నాయి, వెదర్ ఈజ్ వెరీ కన్వీనియంట్ త్రూ అవుట్ ద ఇయర్ ఎక్సెప్ట్ ఫర్ మాన్సూన్స్. ఆ రీజన్ తోటి మనం ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి అని మనం FTO డిసైడ్ అయిన తర్వాత మనం అన్ని ప్రాంతాలు చూసుకున్న కర్నూలు, కడప, రాజమండ్రి ఈ 3 ప్రాంతాల్లో మాకు బాగా వైబుల్గా ఉన్నది రాజమండ్రి. వెదర్ పరంగా కానీ, ఫెసిలిటీస్ పరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ చేయడానికి కానీ రాజమండ్రి FTO మనకి యాప్ట్ అని చెప్పి ఇక్కడ ఎన్నుకోవడం జరిగిందండి. అయితే ఈ పైలట్ ట్రైనింగ్కి సంబంధించి ఈ స్టూడెంట్స్కి ఏమైనా విద్యార్హతలు ఏమేమి మీరు అంటే క్వాలిఫికేషన్ సంబంధించి ఏమేమి మీరు ఫిక్స్ చేశారు, లేకపోతే ఏమి ఉండాలి, తర్వాత వాళ్ళకి శారీరక దృఢత్వం కూడా ఏ విధంగా ఉండాలని మీరు దీనికి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని లక్షణాలు ఉండాలి కదా, వాటి కోసం చెప్పండి సార్. ఎనీ స్టూడెంట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ యాజ్ దేర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళంతా ఎలిజిబుల్ అవుతారండి పైలట్ కంప్లీట్ చేయడానికి. జనరల్గా హెల్దీగా నార్మల్ పర్సన్ హెల్దీగా ఉన్న లైఫ్ స్టైల్ సరిపోతుంది. క్లాస్ 2, క్లాస్ 1 మెడికల్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా DGCA వాళ్ళు ఒక స్ట్రక్చర్డ్ మెడికల్ ఎగ్జామ్ ఉంటుందండి. అది పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీనికి అర్హతగా క్వాలిఫై అవుతారనమాట. అయితే ఈ పైలట్ ట్రైనింగ్ సంబంధించి విద్యార్థులకి ఏమైనా అంటే ఫీజు ఫిక్సేషన్ ఏమైనా చేశారా, ఇంత ఫీజు అని ఉంటుంది? అలాగే మీరు ఈ ప్రాంతంలో ఈ కొంచెం రాజమహేంద్రవరం అనేసరికి ఇక్కడ నుంచి రూరల్ ప్రాంతాలు చాలా ఉన్నాయి, ఏజెన్సీ అనగా ఇంకా వెనకబడిన తరగతులు ఉన్నాయి, వీళ్ళకైనా మీరు వెసులుబాటు ఇస్తున్నారు, దీనికోసం చెప్పండి. ఇది ఫీజు పరంగా అయితే FTO ఒక్కొక్క స్టూడెంట్కి 60 నుంచి 62 లక్షల ఫీజు అవుతుందండి. ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొత్తం వచ్చేసి 12 మంత్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అందులో 3 మంత్స్ గ్రౌండ్ ట్రైనింగ్, 9 మంత్స్ ఫ్లైట్ ట్రైనింగ్ జరుగుతుంది. అప్రాక్సిమేట్గా 62 lakhs వరకు ట్రైనింగ్ కాస్ట్ అవుతుందండి. ప్రస్తుతానికి మనం ఇక్కడ వెనకబడిన ఊర్లు, రూరల్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి, అక్కడ కూడా చాలామంది పిల్లలకి పైలట్ అవ్వాలని కోరుకుంటుంది. సో ఇప్పుడు కంపెనీ పరంగా ఏమైనా ఇన్సెంటివ్స్ ఇవ్వాలనే ఆలోచనలో కూడా మేము ఉన్నాము. ఇంకా అది ప్లానింగ్ స్టేజ్లో ఉందండి. బట్ ఏదైనా సరే ఒక వెసులుబాటు అనేది కల్పిస్తామండి. అయితే ఇక్కడ సమీప దూరంలో ఉన్నాయి ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి, ట్రైబల్ ప్రాంతంలోని ITDS ఉన్నాయి. ITDS మొత్తం కూడా ట్రైబల్ విద్యార్థులని ఎదురుకు తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ITDL మీరు అప్రోచ్ అయ్యి అక్కడ ఉన్న గిరిజన విద్యార్థులను ఎదురు తీసుకెళ్లే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? చేస్తామండి, తప్పకుండా చేస్తాము. గవర్నమెంట్ బాడీస్తో కూడా మాట్లాడతాము. వాళ్ళని స్పెషల్గా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఈ రూరల్ ఏరియా నుంచి మనం ఏమైనా ఇన్సెంటివ్స్ గవర్నమెంట్ తరపున నుంచి కూడా ఇవ్వాలా అనేది కూడా మేము డెఫినెట్గా గవర్నమెంట్గా కూడా అడగటం జరుగుతుందండి, తప్పకుండా. ఇది మనం చూడొచ్చు, జార్విస్ సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్లోనే ప్రప్రథమంగా ఇక్కడ రాజమహేంద్రవరం వద్ద అయితే కనుక ఈ అకాడమీ ప్రారంభించారు, పైలట్ ట్రైనింగ్ అకాడమీ. ఈ అకాడమీకి సంబంధించి ఏదైతే రాజమహేంద్రవరం సరౌండింగ్ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాలన్నీ కూడా కొంతవరకు కూడా గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. గిరిజన విద్యార్థుల్ని అక్కడ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా ITDL కృషి చేస్తే వాళ్ళకి కూడా కాస్త వెసులుబాటు ఇస్తా ఉన్నారు. ఒక విద్యార్థికి వచ్చి 62 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుందని చెప్తున్నారు. శారీరక దృఢత్వం బాగా ఉండి ఒక 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుందని కూడా చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఇక్కడ పైలట్ ట్రైనింగ్ ఈ వ్యవస్థ ఏదైతే ఇక్కడ మొదలు పెడుతున్నారో ఈ అకాడమీ వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కూడా కోరుకుంటాం.